రెడీ హాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. కాకపోతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. గుడి చాలా అద్భుతంగా కట్టారండి. కట్టి 4-5 సంవత్సరాలు అవుతుందండి. కాకపోతే ఇది చాలా బాగుందండి. భక్తులు ఈ చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల దూరం నుంచి రేడియస్ నుంచి వచ్చారండి. చాలా బాగుందని మేము మెచ్చుకున్నారండి. దర్శనం అసలు కాలేదండి. 4-5 పోలీసులు కాపలా ఉన్నారండి. కాపలా ఉన్నా మన లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి లేడీస్ అందరూ ఉంటారు. మనం ఎందుకు లోపలికి వెళ్ళమని మనం బయట నుంచి అలాగా వీడియో తీయడం జరిగింది. గుడి చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ గుడి ఎక్కడంటే మన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది కదండి. మన అన్నవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ మన స్టేట్లోనే సెకండ్ లార్జెస్ట్ అండి, తిరుపతి తర్వాత. ఆ గుడికి 5 కిలోమీటర్ దూరంలో కట్టారండి. గుడి చాలా బాగుందండి. గుడి చూస్తే మనకి అద్భుతంగా కట్టారండి. మళ్ళీ 2 కళ్యాణ మండపాలు కట్టారండి. పేదవాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి ఎన్నో రోజుల్లో పల్లెటూరులో ఖాళీలు లేవు కదండి ఊళ్ళోనే. ఎక్కడనే గుడి దగ్గర పెళ్లి చేసుకుని కూడా అవకాశం ఉందండి. పెళ్లి చేసుకుని వ్రతం చేసుకుంటారు. వ్రతం చేసుకుని మళ్ళీ అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర కూడా వ్రతం చేసుకుంటారు అనే ఉద్దేశంతో కట్టారు. ఆ కళ్యాణ మండపాలు కూడా ఇంచుమించు 1000-1500 మంది జనాభా ఒకేసారి పట్టేలాగా మ్యారేజ్కి ఉపయోగపడేలా కట్టారు. కళ్యాణ మండపం కూడా చూడండి చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా. నేను వెళ్ళే రోజునంటే కళ్యాణ మండపంలో కూడా జనంతో ఎక్కిరిసిపోయి అసలు ఖాళీ లేదు. ఒక పక్కమ్మ చిడతలాట, ఒక పక్కమ్మో సోరాట, ఒక పక్కమ్మో జనము, దర్శనాలు, పూజలు, పురస్కారాలు, అసలు ఖాళీ లేదు. గుడి అంటే చాలా వైభవంగా ఉందండి. కాకపోతే ఇది ఖాళీ ప్లేస్ 2-3 ఎకరాలు ఉంటుందండి. అయినా కానీ సరిపోలేదండి. ఊరు మధ్యలో కాబట్టి ఇల్లులు మామూలుగా మన ఇల్లులు అవి ఉన్నాయి కాబట్టి కట్టడానికి వీలు కావక ఉన్న ప్లేస్లోనే సరిపెట్టి కట్టారండి. గుడి ఆ ప్లేస్లో కూడా చాలా అద్భుతంగా కట్టారండి. దానివల్ల మనకి ప్లేస్ సరిపోయినా అక్కడికి మేనేజ్ చేసి కట్టగలిగారు. గుడి అయితేనే దాని పక్కన సాయిబాబా టెంపుల్ కూడా కట్టారండి. మన కల్చర్లో ఈ గుడి వెంకటేశ్వర స్వామి గుడి ఈ రోజుల్లో కట్టారండి. చాలా బాగుంది గుడి. ఎప్పుడైనా ఎవరైనా వస్తే దర్శనం చేసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ప్రసాదం అవన్నీ నేను వెళ్ళాను, వీడియో తీసాను. చూడండి గుడి మీకు ఉందో.